Step into Value Zone Hypermart Patanjali. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మైండ్ పవర్ ట్రైనర్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అనే విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడుతాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, 300 ఎపిసోడ్ మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 300 ఎపిసోడ్స్ అంటే చిన్న మాట కాదు. ఇందులో ఎన్నో విషయాలు చెప్పారు మీరు, అలాగే ఎంతోమందిని ట్రైన్ చేశారు, ఎంతోమందికి రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకోలేదు 300 ఎపిసోడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ ఇన్ షార్ట్ టర్మ్లో, ఓకే, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో 300 ఎపిసోడ్స్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి విరాట్ గారు. మీకు అదేవిధంగా సుమన్ టీవీ వ్యూవర్స్కు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ అండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చిదంబర రహస్యం లాంటిది సార్. ఎస్, అంటే అది తెలుసుకున్న వాళ్ళకేమో సిరులు కురిపిస్తుంటుంది, తెలుసుకోలేని వాళ్ళకేమో ఆశ చూపిస్తూనే ఉంటుంది. మరి దీన్ని ఎలా డీకోడ్ చేయాలంటారు? ఎస్, అయితే మీరు అన్నది కరెక్టే అండి. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటే పర్ఫెక్ట్గా తెలుసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది ఏమనుకుంటారంటే అందులో ఇట్ సెల్ఫ్ యాక్షన్ ఉంది, అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి. అందుకోసమే గ్రేటెస్ట్ సీక్రెట్ను ఈ 300 ఎపిసోడ్లో నేను రివీల్ చేయబోతున్నానండి. ఏంటి సార్ ఆ సీక్రెట్? ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉన్న ఆ సీక్రెట్ ఏంటో మీరు ఎస్ చెప్పబోతున్నాను. ఇంతవరకు ఎవరు చెప్పనది, ఇంకా భవిష్యత్తులో ఎవరైతే చెప్తారో నాకు తెలియదు. బట్ ఎస్పెషల్లీ 300 ఎపిసోడ్స్ వరకు మన జర్నీ సాగింది కాబట్టి ఆల్ సీక్రెట్స్ని ఇక్కడ నుంచి ఏం చేద్దాం అంటే మనీ అట్రాక్షన్ సిరీస్ అనేది రాబోతున్నాయండి. సో వ్యూవర్స్ కంపల్సరీగా ప్రతి ఎపిసోడ్స్ని చూడాలి. ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక్కొక్క సీక్రెట్ అనేది నేను రివీల్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు నేను ఒక సీక్రెట్ రివీల్ చేయబడుతుంది. ఈ సీక్రెట్ ఏమిటి అంటే చాలా వరకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటారు, బట్ ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయలేకపోతుంటారంటే లోపల టీటా స్టేట్ ఆఫ్ మైండ్ ఉండదండి. సో టీటా స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏమిటి? జనరల్గా 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి విరాట్ గారు. అవి ఏమిటి అంటే ఓకే, బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా. అయితే బీటా స్టేట్ ఆఫ్ మైండ్ అని అంత ఇంపాక్ట్ చూపించదు. అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు వింటున్నాను, అది ఇంపాక్ట్ చూపించదు. ఆల్ఫా చూపిస్తుంది. అంటే రాత్రి పడుకోబోయే ముందు, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉంటుంది. సహజంగా స్టార్టింగ్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్లో కూడా ఉంటుంది ఆల్ఫా స్టేట్. బట్ టీటా స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది చూసారా, మెడిటేషన్, అది మోస్ట్ పవర్ఫుల్. ఎందుకంటే ఆ బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటి అంటే మన ఆలోచనలు ఎంత తగ్గుతుంటే మన మేనిఫెస్టేషన్ అంత ఫాస్ట్గా ఉంటుంది. అందుకోసమే మన దాంట్లో ఏమిటంటే ఈ 300 ఎపిసోడ్లో నేను రివీల్ చేస్తుందంటే ఎవరైతే కంపల్సరీ నేను చేసేది ఏమిటంటే అలాంటి ఆలోచన స్థితికి వెళ్ళగలిగితే మాత్రం అప్పుడు చేసినటువంటి ఆలోచన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మామూలు లైట్కు లేజర్ లైట్కు చాలా తేడా ఉంటుంది సార్. లేజర్ లైట్ చాలా ఫోకసింగ్ ఉన్నట్టుగానే అలాంటి తక్కువ ఆలోచన వచ్చినటువంటి స్థితి నుంచి అసలు ఆలోచన స్థితికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ థాట్ వస్తుంది కదా, దట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. అంటే మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. సో అలాంటి జీవితాన్ని జీవించాలంటే కంపల్సరీగా మన ఆలోచన, మన జీవితం మన చేతిలో ఉండాలంటే ఆలోచన తగ్గించుకొని, ఓకే, తగ్గించిన ఆలోచించి మనకి ఏది కావాలో అది ఆల్రెడీ అయినట్టుగా ఊహించుకోమంటాను. అంటే మీకు ఇల్లు కావాలనుకుంటారు, ఏం చేయాలి? ఆల్రెడీ ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఇమాజినేషన్ చేయాలి. కారు కావాలంటే కార్ డ్రైవ్ చేయాలి. మొత్తం ఎక్స్పీరియన్స్ అంటే మన 5 సెన్సెస్ని ఇన్వాల్వ్ చేయాలి. అదేవిధంగా ఏది కావాలి, మీకు బంగారం అంటారు కొంతమంది, ఏం చేయాలి? బంగారం వేసుకుంటున్నట్టుగా. అసలు సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టుగా, మీ సొంతమైనట్టుగా ఎప్పుడైతే మీరు భావిస్తారో అప్పుడు అంత ఫాస్ట్గా మీకు ఏంది మన జీవితంలోకి వస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ అండి విరాట్ గారు. నేనైనా మీరైనా ఇక్కడ మనం చూస్తున్నటువంటి వ్యూవర్స్ అయినా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ. సో ప్రతి మనిషికి ఏదైతే కావాలనుకుంటో దానికి అది కూడా ఒక ఎనర్జీ, దానికి అది వైబ్రేట్ అవుతుంది, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ మనకు కావాల్సిన దాని యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు అది మన జీవితంలోకి వస్తుంది. మీరు అడగొచ్చు ఎట్లా మ్యాచ్ చేసుకోవాలంటే పదే పదే అది నా దగ్గర ఉన్నట్టుగా మీరు భావించినట్టయితే యద్భావం తద్భవతి. మనం ఆ భావాలకు వెళ్తుంటాం, ఆ భావాల స్థితిలో మనకు కావాల్సింది మనం ఆకర్షించుకోవచ్చు అండి విరాట్ గారు. సార్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నట్టు? బీటా స్టేట్ అండి. బీటా. ఎస్, బీటాని. సో ఇప్పుడు ఎందుకు బీటా స్టేట్ అంటే నెంబర్ ఆఫ్ థాట్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు దేని చూస్తున్నారు, అలా చూస్తున్నారు, అక్కడ చూస్తున్నారు, అంటే మీ సెన్సెస్ బాగా యాక్టివ్గా ఉండి అటు ఇటు మూవ్ అవుతున్నాయి. సో దానిలో ఏంటంటే బీటా స్టేట్. ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఉండదండి. చాలామంది ఏమంటే అడగండి, నమ్మండి, పొందండి అంటారు. అది వర్కౌట్ అవ్వదండి. అడగండి, కరెక్టే, ఆ ప్రొసీజర్ కరెక్టే, బట్ టీటా స్టేట్లోకి వెళ్ళినప్పుడు అది వర్కౌట్ అయింది. సో అందుకోసమే మనకు వ్యూవర్స్ కోసం మన క్లాస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మేము చాలా క్లాసెస్ ఫ్రీగా క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్నో మెంబర్స్ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. ఆ క్లాసు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఓకే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది. దానికోసం వ్యూవర్స్ చేయాల్సిన పని ఏంటంటే గూగుల్ ఫామ్ అండి, కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ను ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. తర్వాత వాళ్ళకు ఇంట్లోనే ఉంటూ జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి విరాట్ గారు.
అండ్ ఈ క్లాస్లో బీటా స్టేట్ నుంచి తీటా స్టేట్కి మీరు తీసుకెళ్తారు. అయితే తీసుకెళ్ళడం అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, యాక్షన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ క్లాస్ ఉంటుంది, బట్ మీ ఇస్తాం క్లియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే బీటా స్టేట్ అంటే ఏంటి, ఇంకా ఇప్పుడు మనకి ఏంటంటే టైం చాలా తక్కువగా ఉంటుంది, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేం. అదే క్లాస్లో అయితే చాలా టైం ఉంటుంది మనకు. సో అందులో ఏమిటంటే బీటా ఏంటి, ఆల్ఫా ఏంటి, టీటా ఏంటి, డెల్టా ఏంటి, దానితో పాటుగా అసలు మనుషులకు సంకల్పాలు ఏ విధంగా నెరవేరుతాయో కూడా ఉంటాయండి. సింపుల్ నేను చెప్తానండి. ఓకే, ఇదేంటండి హార్స్. ఓకే, దీన్ని ఇప్పుడు మనం అడవి నుంచి తీసుకొచ్చామండి. ఓకే, ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చాం. దీనికి ట్రైన్ చేయలేదు, ఈ హార్స్పై మనం ఎలాంటి ట్రైనింగ్ చేయలేదు. ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎలాంటి ట్రైనింగ్ చేయకుండా దీనిపై కనుక మనం సవారీ చేయగలిగితే ఎక్కడ వెళ్తాం, either వరంగల్కి వెళ్ళొచ్చు లేదా విజయవాడకి వెళ్ళొచ్చు. నేను ఏదనుకుంటున్నానో అక్కడికి నేను వెళ్ళలేను. సో ఏదో ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది విరాట్ గారు, దీనికి చెప్పిన చోటుకి వెళ్తుంది. సేమ్ లైక్ దట్ మన మైండ్కు కనుక ట్రైనింగ్ ఇవ్వగలిగితే మన మనోశక్తిని దేనిపైనైతే పెడతామంటే ఆలోచన శక్తిని దేనిపైనైతే ఫోకస్ చేస్తామో అక్కడికి ఎనర్జీ వెళ్తుందండి. లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ ఫీలింగ్స్ కూడా మనం నేర్చుకుంటారు. చాలామందికి చాలా గ్రేటెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం, థైరాయిడ్ ఇష్యూస్ సాల్వ్ అవ్వడం, ఎంతోమంది వాళ్ళ కలలు కన్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. లాట్ ఆఫ్ సీక్రెట్స్ మన క్లాస్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదాని ట్రైనింగ్ అక్కడ ఏం జరుగుతుందంటే ట్రైనింగ్ జరుగుతుందండి. అంటే మనసును మన ఆధీనంలో ఉంచుకున్నటువంటి ఒక ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనసును మన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది విరాట్ గారు, ఏదైనా మనం సాధించవచ్చు. అయితే కొంతమంది అడుగుతారు, సార్ నిజంగా మనసును ఆధీనంలో ఉంచుకోవడం సాధ్యమా అంటారు. సేమ్ డౌట్ అండి. అర్జునుడు కృష్ణుని అడుగుతాడు, ఏమని అడుగుతాడు, మనస్సు అనేది చాలా చంచల స్వభావం ఉంది, గాలి కంటే కూడా చంచలంగా ఉంది, దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యమా అని అడుగుతాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటే, ఎస్ నువ్వు అన్నది కరెక్టే, ఇట్స్ ఎ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా పాసిబుల్ అంటే అభ్యాసము వైరాగ్యం. అంటే అభ్యాసం అంటే ఏంటంటే కన్సిస్టెన్సీగా కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మైండ్కి మన ఆధీనంలోకి వస్తుంది. చాలామంది ఇంకో వైరాగ్యం అంటే చాలా అండి. వైరాగ్యం అంటే ఫ్యామిలీని వదిలేసిపోవాలి, గృహస్థ జీవనాన్ని వదిలేసిపోవాలనుకోండి. లేదండి, వైరాగ్యం అంటే అది కాదు. మిమ్మల్ని ఏదైతే మీ గ్రోత్ని ఏదైతే ఆపుతుందో దాన్ని వదిలేయడం. మీకు లేజినెస్ ఉంది, దాన్ని వదిలేయడం. ప్రోక్రాస్టినేషన్ ఉంది, దాన్ని వదిలేయడం. వాయిదా వేసి మనస్తుంది, దాన్ని వదిలేయడం. అంతేకాదండి, మీలో ఉన్నటువంటి నకారాత్మకమైన ఆలోచన అంటే నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో మీ గ్రోత్ని ఆపుతుందో వాటిని వదిలేసి, అంటే వైరాగ్యం, మీ గ్రోత్ని ఆపేందు వైరాగ్యం ఉండి మీరు కావాల్సిన దాన్ని ఎందుకు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా అభ్యాసం వైరాగ్యం ద్వారా మీరు మనసును ఆధీనంలో ఉంచుకోవచ్చు. కేవలం మనసునే కాదండి, మీ జీవితంలో ఏదైనా కూడా సాధించవచ్చండి. ఈ నకారాత్మకత అనేది వాడారు కదా సార్ ఇక్కడ, అది లేని మనిషి అనేవాడు ఉంటారంటారా? ఎస్, కరెక్టే. అయితే మీరు అన్నది కరెక్టే. అయితే ఇదివరకు ఎలా ఉండదండి, నా సెషన్స్ రాకముందు ఉన్న స్టేట్మెంట్ ఉంది, నా సెషన్స్కి అటెండ్ అయినప్పుడు తర్వాత. సో 300 ఎపిసోడ్స్కి ముందు ఒక లెక్క, ఇక నుంచి 300 ఎపిసోడ్ నుంచి మరో లెక్క. అందుకు మనీ అట్రాక్షన్ అనే సిరీస్ రాబోతుంది. ప్రతి ఒక్కరు వ్యూవర్స్, ప్రతి ఒక్కరు మీరు వాచ్ చేయాలి. ఇక నుంచి ప్రతి ఎపిసోడ్స్ ఒక సీక్రెట్ రివీల్ చేయబడుతుంది. వారు అనుకున్నటువంటి లక్ష్యాలను ఏ విధంగా సాధించుకోవచ్చో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయబడుతుందండి విరాట్ గారు. వండర్ఫుల్ సార్. అండ్ మీరు చెప్పిన విధంగా ఆ నెగిటివ్ థాట్స్ అనేవి ఉంటాయి, కానీ అది తీసేయడం అంత కష్టమైన పని కాదు. ది సేమ్ టైం దానికి సరైన గైడెన్స్ కూడా కావాలి. మీరు చెప్పిన విధంగా తప్పకుండా దానికి సంబంధించి మీరు కండక్ట్ చేసిన క్లాసెస్, సెషన్స్, వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయాయి. ఇంకా మరింత మందికి వాటి అవసరం ఏంటో తెలిసి వాళ్ళు ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మనీ అట్రాక్షన్ సిరీస్ కూడా మరింత సక్సెస్ఫుల్ అవ్వాలని దానికి సంబంధించి మీకు, నాకు, అలాగే మన ఛానల్కి కూడా నేను 100% నా కంగ్రాట్స్, విషెస్ అన్నీ తెలియజేస్తూ ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ మనీ అట్రాక్షన్ సిరీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి కామెంట్స్ ఉన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, వాటిని నేను సార్తో అడుగుతాను, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సో దానికి సంబంధించి మీరు ఫ్రీ క్లాస్లో అటెండ్ అయితే మీకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.